ప్రొఫెసర్ని ఇంకా పెళ్లి కారులో యువరాజ్ వచ్చి తీసుకెళ్ళి డ్రైవర్ని చంపేసి తీసుకెళ్ళిపోతాడు యువరాజ్. తర్వాత జేడీ వస్తుంది. జేడీ వచ్చిన తర్వాత రమ్య ఉన్న శివ జేడీకి జరిగిందంతా చెప్తాడు. చెప్పిన తర్వాత జేడీ వాళ్ళని వెతుక్కుంటూ వస్తుంది. వచ్చిన తర్వాత ఆ పెళ్లి కారుకి అడ్డుపెట్టి జేడీ దిగేసి గన్ పెట్టుకొని దిగండి దిగండి అని చెప్పేసి అంటే ఆ డ్రైవింగ్ సీట్లో నుంచి యువరాజు వాళ్ళ నాన్నగారు దిగుతారు. దిగిన తర్వాత అటు సైడ్ ప్రొఫెసర్ దిగి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని చూసి వీళ్ళు షాక్ అవుతారు. షాక్ అయిన తర్వాత ప్రొఫెసర్ వచ్చి అంటాడు కదా, ఈయనేం చేయకండి, నేను నా ఫ్రెండ్ అని చెప్పేసి యువరాజు వాళ్ళ నాన్నగారిని చూపిస్తాడు. చూపించిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేదా అని కేడీ అడిగితే ఎవరో ఒక అతను వచ్చాడు, డ్రైవర్ని చంపేసి మమ్మల్ని కారులో కొంత దూరం తీసుకెళ్ళి మళ్ళీ వదిలేశాడు అని చెప్పేసి ప్రొఫెసర్ అంటాడు. తర్వాత కేడీ అనుకుంటా కదా, కేడీలు మీనని అంత ఈజీగా వదిలాడే, అసలు మీనని ఏం ప్లాన్ చేసి ఉంటాడు, ఏదో జరిగి ఉంటుంది అని చెప్పేసి కేడీలు ఇద్దరు అనుకుంటారు. తర్వాత ఆడిటోరియంకి వెళ్తారు. ఆడిటోరియంకి వెళ్ళిన తర్వాత స్టేజ్ పైన ప్రొఫెసర్ నార్మల్గా అసలే ఉన్నాడు. జేడీ ఆయనని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. తర్వాత యువరాజును మన మీనన్ ఇద్దరు కలిసి వస్తూ ఉంటారు. వచ్చుకుంటా యువరాజు వస్తానంటాడు కదా, మీనన్ ప్రొఫెసర్ భయంతో చేస్తూ ఉంటాడు, మనం చెప్పినట్టే చేస్తాడు, దాంట్లో డౌటే లేదు అని చెప్పి మీనన్ను యువరాజుతో ఉంటాడు. తర్వాత అంటాడు కదా, అసలు ఏం జరిగి ఉంటుంది, ఇలా ఏం ప్లాన్ వేసి ఉంటాను అని చెప్పేసి జేడీ ఊహ కూడా అందని ప్లాన్ వేశాను, ఏం జరిగిందో అని జేడీ టెన్షన్ పడుతూ ఉంటుంది అని చెప్పేసి మీనన్ అంటాడు. అక్కడనేమో ఆడిటోరియం దగ్గర జేడీ ప్రొఫెసర్ని చూసుకుంటా, ప్రొఫెసర్ నార్మల్గా లేడు, ఏదో భయపడుతున్నట్టు, ఏదో టెన్షన్ పడుతున్నాడు, అంత నార్మల్గా లేడు, అసలు ఏదో జరిగి ఉంటుంది, ఏం జరిగి ఉంటుంది, మీనన్ ఏం ప్లాన్ చేశాడు, ఏదో ప్లాన్ చేస్తుంటాడు, ఏమైంది అని తను ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు అక్కడ ప్రొఫెసర్ భయపడుతూ ఉంటాడు, మీనన్ను యువరాజు కార్లో వస్తుంటాడు, జేడీ ఏమో ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఏం జరిగింది అని. ఈ ఆడిటోరియంలో అనుకున్నట్టుగా ప్రొఫెసరు తను తయారు చేసిన వాటర్తో నడిచే వెహికల్ హార్డ్ డిస్క్ మరి గవర్నమెంట్కి తను అప్పచెప్తాడా, లేకపోతే ఆల్రెడీ మీనన్కి ఇస్తానని మాట ఇచ్చాడా, అసలు ఏం చెప్పి ఉంటాడు మీనను, ఏం చెప్పి ప్రొఫెసర్ని బెదిరించాడు, వాళ్ళని ఎందుకు అట్లా వదిలేసి వెళ్ళిపోయారు, అసలు ఏం జరిగి ఉంటుందో, లేదంటే యువరాజును మీనన్ వచ్చిన తర్వాత మరి వీళ్ళతో ఏమన్నా ప్రొఫెసర్ని భయపెట్టిస్తే వీళ్ళకి అనుకూలంగా ఏమైనా చెప్తాడా, లేదంటే కేడీ వాళ్ళని దొరకబడుతుందా, అసలు ఏం జరుగుతుందో, ఈ చిక్కుముడిని ఎలా విప్పుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.